అమ్మో, ఇది ఎడుతుందంటే మన కోడి పందాలకు 10,000 పట్టుకెళ్ళి పోగొట్టేశాను కదా, దాని గురించి తెలిసిపోయినట్టుంది, అందుకే ఎడుతుందేమో. అమ్మా ఏడుతున్నావేటే కుమారి? వచ్చిందండి వయ్యారి. ఏముందే నానమ్మ, మొన్న డబ్బాలో 10,000 ఎట్టుకున్నానే. ఇప్పుడు పండగ వచ్చింది కదా, కనిపించలేదా 10,000 పట్టిపోయాడు అనుకున్నాను నేనే. ఫ్లాష్ బ్యాక్. వచ్చావా? దా, ఇంట్లో డబ్బులు 10,000 రూపాయలు ఎట్టుకెళ్ళి నాశనం చేస్తావా? నీ డబ్బులు నాశనం చేస్తానంటే, నీ డబ్బులు ఒకటి నా డబ్బులు ఒకటా? అందరూ ఒకటే కదా. అసలు ఇంట్లో డబ్బులు ఎట్టుకెళ్ళి ఇష్టం వచ్చాడు చేస్తా. ఉండు, నీకు గొడవ చెప్పు. ఏంటి నువ్వు ఆయుధం తెచ్చుకుంటావా? నేను తెచ్చుకోలేనా? యుద్ధానికి సాయి. అమ్మ అలా జరగకూడదు. అమ్మ మీ ఆయన ఏమనుకుని నేనే తీసే డబ్బులు తర్వాత ఇస్తాను. అది చూసావా? డబ్బులు తీసింది మీ నాన్నమ్మ అయితే నువ్వు నన్ను అంటావు చూసావా? డబ్బులు తీసింది మీ నాన్నమ్మ. పొద్దు నుంచి తిండి తప్పలేవు నాకు. సారీ అండి, నాన్నమ్మ తీసిందని నాకు తెలియదండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ తెమ్మంటారా, మటన్ బిర్యానీ తెమ్మంటారా? ఇంతకీ 10,000 తీసానని ఒప్పుకున్నారు కదా, ఎప్పుడు ఇస్తారు? నా 10,000 నాకు ఇచ్చేయండి, ఎప్పుడు ఇస్తారు? కానీ సరిపోయింది. హీరో ఎలా కొట్టుకుని కంపెనీ వాళ్ళని చంపేసినట్టు నా అమ్మాయి పట్టాలంటే